జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కమలం పార్టీకి పట్టం కట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ కు గట్టి బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధి యూసుఫ్గూడలో బూత్ కమిటీ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పాయల్ శంకర్, ఎంపీ రఘునందన్ రావు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని ప్రజలు భావిస్తున్నారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాకే జూబ్లీహిల్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అయితే కాంగ్రెస్ పార్టీ మార్పు అని చెప్పి ఏ మాత్రం మార్పు తీసుకురాలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పరిపాలన చేస్తుందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిపాలన చేస్తాం. కేసీఆర్ ఏ రకంగా వ్యవహారం చేశారో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మరి అదే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. అందుకే తెలంగాణ ప్రజల్లో ఈరోజు ఒకటే ఉన్నది, 6 గ్యారెంటీలు ఏమైందో చెప్పిన తర్వాతనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అడుగు పెట్టాల్సినటువంటి అవసరం. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే విధానం ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాలి. కాంగ్రెస్ పార్టీని నిలదీయండి. 20,000 కోట్లు ఖర్చు పెట్టాలి, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. మీరు బీసీల ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందా ఈరోజు సవాల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేపు జరగబోయేటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీని గెలిపించి ఇటు ప్రభుత్వాన్ని అదేవిధంగా మొన్న పోయినటువంటి 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ కు ఒక గుణపాఠాన్ని నేర్పాల్సిందిగా జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతామనుకుంటున్నారు. కూడా కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించిన వ్యక్తులు పెట్టి ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఓటు చోరీ జరుగుతుందని, ఆ ఓటు చోరీ జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ పార్లమెంట్ ఓవైసీ గెలుస్తాడు. ఆ ఒక బలంతోనే రేపు నేను జూబ్లీహిల్స్ గెలుస్తానని చెప్పి అనుకుంటున్నారు. కానీ హైదరాబాద్ ప్రజలు ఈ ఓటు చోరీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, ఈ ఓటు చోరీ ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ చేస్తుందో దాన్ని తిప్పి కొడుతుంది.